గౌడ్ గారు, కాంగ్రెస్ రాష్ట్ర నాయకులు. నమస్తే అండి నర్సయ్య గౌడ్ గారు. నమస్తే మేడం. రైట్ సార్, మనం చూస్తున్నాం ఒక మాటల కందని విషాదం అని చెప్పొచ్చు. ఈ సిగాచి పరిశ్రమలో జరిగిన పేలుడు ఘటన. ఒక పక్క ఈ డిఎన్ఏ టెస్టులకు పంపించి మృతదేహాలను కనుక్కుని వాళ్ళకి సొంత వాళ్ళకి అప్పగిస్తున్నారు ఆ మృతదేహాలని. కానీ ఇంకో పక్క ఏంటంటే 12 ఏళ్ల క్రితం విడిపోయిన భార్య ఆల్రెడీ బంధుత్వాలని తెగదెంపుకుని వాళ్ళతో గొడవలు పడో ఏదో అయ్యి మా తమ్ముడు కాదు అనుకున్న వాళ్ళు కూడా ఇప్పుడు ఆ ₹1,00,00,000 కోసం మా అన్న తమ్ముడు అంటూ వస్తున్నారు. అట్లా 1 కాదు 2 కాదు 3 కేసుని కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. మరి అసలు ఈ అంశాలన్నింటినీ ఎలా చూడొచ్చు అంటారు? వాయిస్ క్లియర్ ఉందా మేడం? సార్ వినిపిస్తుందా నర్సయ్య గౌడ్ గారు? ఓకే, మీ వాయిస్ క్లియర్ ఉందా? ఉందండి. ఓకే, ముందుగా మీకు ప్యానెల్లో ఉన్న పెద్దలకు వ్యూవర్స్కు నమస్కారం. ముఖ్యంగా ఈ సిగాచి పరిశ్రమలో రియాక్టర్ పేరు ఎవరైతే చనిపోయినరో వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని కోరుకుంటా ఉన్నాను. అదేవిధంగా వారి బంధుమిత్రులకు, కుటుంబ సభ్యులకు కూడా ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేస్తా ఉన్నా. ఇది ఇలా జరగాలని ఎవరు కూడా కోరుకోలేదు. వారు కూడా 9:30కు అప్పుడప్పుడే వచ్చి ఆ డ్యూటీలో జాయిన్ అయిన వాళ్ళు కూడా చనిపోయినట్టుగా మనకు అర్థం తెలుస్తూ ఉంది. కాబట్టి ఇది ఊహించినటువంటి సంఘటన, ఒక హేయమైన సంఘటన వాస్తవంగా. ఎందుకంటే అట్లా జరగకూడదు. ఎందుకంటే ఆ ఫ్యామిలీలో మొత్తం మాంసం ముద్దలై ఆ ముద్దలకు డిఎన్ఏ టెస్ట్ చేసి ఎవరికి సంబంధించిన వాళ్ళని చేయవలసినటువంటి పరిస్థితి ఇంతకుముందు ఇట్లాంటి ఘటనలు ఎక్కువ జరగలేదు. అయితే మెయిన్గా ఎవరి తప్పైనా, అంటే మేనేజ్మెంట్ తప్పైనా, లేదా అంటే మిషనరీ తప్పైనా, టెక్నికల్ ఎర్రర్ అయినా, ఏదన్నా కానీ సంఘటన జరిగింది, దాంట్లో చనిపోయింది. ఈ చనిపోయిన తరువాత ఆ మేనేజ్మెంటు ఆ చనిపోయిన కుటుంబాలకు ₹1,00,00,000 చొప్పున అనౌన్స్మెంట్ చేసింది. అంటే మినిమము అంటే వారి వెనుక ఉన్న కుటుంబ సభ్యులకు వారి జీవనోపాధి కొరకు పనికొస్తుందన్న ఏకైక ఉద్దేశంతో కంపెనీ కూడా, ఎవరైనా ప్రభుత్వం కానీ కంపెనీ కానీ ఎవరైనా అనౌన్స్ చేస్తారు. అయితే మీరు ఇప్పుడు చెప్పినటువంటి 3 కేసులు ఒక ఆశ్చర్యం ఏంటంటే, ఈ డబ్బు చుట్టే మానవ సంబంధాలు తిరుగుతున్నాయని అందరికీ తెలిసిన విషయం. ఇప్పుడు మీరు చెప్పిన 3 విషయాలు కూడా అవే తెలియపరుస్తా ఉన్నాయి. అంటే డబ్బు ఉంటే నువ్వు నాకు నచ్చావు, లేకపోతే సచ్చావు అన్నట్టు. అంటే డబ్బు అనౌన్స్ చేసిరు కాబట్టి ఎప్పుడో విడిపోదాం అనుకున్న వాళ్ళు, దూరంగా ఉన్న వాళ్ళు, సంబంధం లేదని తెంచుకున్న వాళ్ళు కూడా నర్సయ్య గారు, సారీ టు ఇంటరప్ట్ యు, కొంచెం వెనక్కి వెళ్ళండి, పొజిషన్ లో ఉండండి. ఓకే. అయితే వీళ్ళందరూ కూడా మా వాళ్ళు, మాకు సంబంధించిన వాళ్ళు కాబట్టి ఆ అమౌంట్ మాకే రావడం అనేది జనరల్ గా ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంశాలలో ఇది పెద్ద కొత్తగా ఏం కాదు. ఎందుకంటే డబ్బు కొరకు ఏమైనా చేసే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇప్పుడు 11 సంవత్సరాలని మీరే చెప్తా ఉన్నారు. 11 సంవత్సరాల అప్పటి వరకు సంబంధం లేనటువంటి వాళ్ళు కూడా ఈ రోజు ₹1,00,00,000 అనౌన్స్మెంట్ తోటి నాకు సంబంధించిన వాళ్ళు ఇంకా నాకు విడాకులు కాలేదని వస్తున్నారని చెప్తా ఉన్నారు కదా. కానీ కనీసం నేను అనుకుంటున్నా, మానవత్వం ₹1,00,00,000 అంటే డబ్బులతోటే మానవత్వం వస్తుంది, డబ్బులతోటే మానవత్వం పోతుంది. డబ్బుతోటే అవసరం, డబ్బు చుట్టే మనుషులు తిరుగుతూ ఉన్నారు. డబ్బు ఉంటే ఉన్నట్టు, లేదు అంటే ఏ సంబంధం లేనట్టు. కాబట్టి ఇలాంటి కోరుకోవద్దు సమాజంలో. డబ్బే అంటే డబ్బు బతకడానికి డబ్బు అవసరమే తప్ప మొత్తం జీవితమే డబ్బు చుట్టూ ఉన్నదనేది మాత్రం తప్పు. కాకపోతే ఇలాంటి సంఘటనలు అధికారులు కానీ, దానికి సంబంధించిన పెద్దవాళ్ళు కానీ వాళ్ళు నిర్ణయిస్తారు. ఎందుకంటే నేను స్టూడియోలో కూర్చొని నేను నిర్ణయించేది ఏం లేదు. కానీ అలాంటి సంబంధాలు ఎవరికి పోవాలనేది లీగల్ ఒపీనియన్ తీసుకొని, లీగల్ గా వాళ్ళకి అర్హత ఉందా లేదా, వాళ్ళకి ఇవ్వాలనా వద్దా, వాస్తవమేనా, లేదంటే హోల్డ్లో పెట్టాలనా, లేకపోతే అనౌన్స్మెంట్ వాళ్ళ ఉద్దేశంలో వాళ్ళకి సంబంధించి క్యాన్సిల్ చేయాలనేది అనేది అధికారులు, లీగల్ ఎక్స్పర్ట్స్ చూసుకుంటారు. అయితే పార్టీ పరంగా నేను మాట్లాడేది ఏంటంటే, ముఖ్యమంత్రి గారు మీరు ఎప్పుడైనా ఇంతకు ముందు 9.5 సంవత్సరాల్లో కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎవరు ఎక్కడ చనిపోయినా, ఇప్పుడు కొండగట్టులో 60 మంది చనిపోయినప్పుడు అక్కడికి వెళ్ళలేదు. సికింద్రాబాద్ లో జరిగిన సంఘటనప్పుడు అక్కడికి వెళ్ళలేదు. ఎవరు చనిపోయిన విద్యార్థులు మాకు మార్కుల పేపర్ లీక్ అయిందని చనిపోయినప్పుడు అప్పుడు కూడా బయటకు రాలేదు. అప్పటి ముఖ్యమంత్రి ఒక్కసారి కూడా బయటికి వచ్చి చనిపోయిన కుటుంబాలను పరామర్శించిన దాఖలాలు లేవు. కానీ మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్ట్రైట్ గా పరిశ్రమకు వచ్చిండ్రు, అన్ని చూసిండ్రు, వారితో మాట్లాడిండ్రు, వాళ్ళకు ఓదార్పిచ్చిండ్రు, మేనేజ్మెంట్ తోటి కూడా మాట్లాడిండ్రు, ఈ ఏర్పాట్లు చేపిస్తా ఉన్నారు. అంటే ఒక ప్రజలకు మంచి చేయాలన్న ఉద్దేశం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఉన్నది తప్పితే ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి దొరతనం తప్ప ఇంకోటి లేదనేది కూడా నాకు స్పష్టమైతా ఉంది. ఏం కోరుకుంటారు? ఏదైనా సంఘటన జరిగినప్పుడు ఓదార్పు కోరుకుంటారు. డబ్బు తర్వాత, డబ్బు వచ్చేది ఉంటే వస్తుంది, పోయేది ఉంటే పోతుంది. మేనేజ్మెంట్ ఇస్తే వస్తుంది, గవర్నమెంట్ ఇస్తే వస్తుంది, అనౌన్స్మెంట్ చేయకపోతే పోతుంది. కానీ ఆ సందర్భంలో పోయి భుజం మీద చేసి నేను చూసుకుంటా,
మేము పనికొస్తే మీకు పని చేసి పెడతామని చెప్పడంలో వాళ్ళ బాధ తగ్గించినట్టు అవుతుంది. ఆ ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు స్ట్రెయిట్ గా ఆ పరిశ్రమ ప్రాంగణంలోకి పోవడం కానీ, చూడడం కానీ, ఓదార్పు చేయడం కానీ జరుగుతూ ఉంది. రెండో కీలకమైన విషయం ఏంటంటే, నేను వార్తలలో చూసింది, పేపర్లో చదివింది ఏంటంటే, దానికి సంబంధించినటువంటి ఎండి వారు అక్కడ సంఘటన జరిగిన తర్వాత కూడా అక్కడికి చేరుకోలేదు. అంటే వారు ఏదో తప్పు చేసిందా? అంటే వారి నిర్లక్ష్యం వల్ల ఇది జరిగిందా? లేదు అనంటే ఈ కంపెనీస్ యాక్ట్‌కి సంబంధించిన వాళ్ళు ఇన్స్‌పెక్టర్ ఉంటారు గదా! ఆ ఇన్స్‌పెక్టర్ ఏమన్నా రెగ్యులర్‌గా చెకప్‌కు రాలేదా? వాళ్ళ మీద పర్యవేక్షణ చేయలేదా? మరి దీన్ని లోతుగా చర్చించి ఒకవేళ ఇన్స్‌పెక్టర్ ఆఫ్ కంపెనీస్‌కి సంబంధించిన వాళ్ళు గనుక తప్పు చేస్తే వాళ్ళని సస్పెండ్ చేయాల్సిన అవసరం ఉంది. కాకపోతే దీని మీద ఒక ఎక్స్‌పర్ట్ కమిటీ ఏసి ఏం జరిగిందో తేల్చాలి. ఎందుకంటే ఎవరి మీద చర్యలు ఒట్టిగా తీసుకోవడానికి వీల్లేదు గదా! చర్యలు తీసుకున్న తర్వాత ఇది తప్పు చర్యలు తీసుకున్నామని తెలిస్తే మనం ఏం చేయలేమప్పుడు. కాబట్టి కంపెనీస్ యాక్ట్‌కు సంబంధించి వాళ్ళ ఇన్స్‌పెక్టర్ గారు రెగ్యులర్ చెకప్స్ చేసిండా లేదా? అవి నమోదైనయా రికార్డ్‌లో లేదా? అసలేదైనా ప్రికాషన్స్ ఏమైనా ఇచ్చిండా? ఇస్తే వీళ్ళు పట్టించుకోలేదా? ఈ మేనేజ్‌మెంట్ నెగ్లిజెన్సీ ఏమైనా ఉందా? ఇవన్నీ కూడా తేల్చవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక రియాక్టర్ పేలడం అనేది మామూలు విషయం కాదు గదా! ఈ మందులకు బహుశా నాకు తెలిసి ఈ మెడికల్‌కు సంబంధించిన ఏదో పౌడర్ తయారు చేస్తారని నేను దాంట్లో చదివాను. కాబట్టి ఇలాంటి విషపూరితమైనటువంటి సంబంధించిన మిషన్స్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాలి. దాంట్లో ఏదైనా తప్పొప్పులుంటే సరిచేయాల్సిన అవసరం ఉంది. ఎప్పటికీ 24 గంటలు పర్యవేక్షణ చేయాలి. అది పేలింది అంటేనే దాని మీద పర్యవేక్షణ లేదు అని దాంట్లో వీళ్ళ టెక్నికల్ స్టాఫ్‌ది గాని, లేకపోతే ఈ మేనేజ్‌మెంట్‌ది గాని తప్పున్నదనేది స్పష్టంగా కనిపిస్తా ఉంది. ఈ నిర్లక్ష్యానికి ఖరీదు ఇంత 40 మంది, 50 మంది చనిపోయిండ్రు. 40 మంది, 50 మంది ఒక్కొక్క ఫ్యామిలీ నుంచి ఒకళ్ళు, ఇద్దరు చనిపోయిండ్రంటే అన్ని కుటుంబాలు రోడ్డున పడ్డట్టే గదా! ఇప్పుడు ₹1,00,00,000 ఇస్తే ప్రాణం వచ్చేది గాదు గదా! నిజంగా పైసలతోటి ప్రాణం కొనేదైతే ఇప్పుడు వందల, వేల, లక్షల కోట్లు ఉన్నోళ్ళు వాళ్ళు చనిపోరు. వాళ్ళు కొనుక్కుంటారు. యమధర్మరాజు రాంగానే వానికి లంచం ఇచ్చేసి నాకు ఇంకొక 100 సంవత్సరాలు ఇయ్యమని కొనుక్కోవచ్చు గదా! అలాంటి పరిస్థితి లేదు. పేదవాడైనా, పెద్దవాడైనా ఎవనికైనా ఒకటే ప్రాణం. ఆ ప్రాణానికి ఒకటే విలువ. ఆ ప్రాణం పోయిన తర్వాత తీసుకొచ్చే పరిస్థితి ఇప్పుడైతే లేదు. ఇంకా 1000 సంవత్సరాల తర్వాత ఏముంటుందో మనకు తెలియదు. కాబట్టి ఇలాంటి నిర్లక్ష్యాన్ని మనం ఖండిస్తూనే ఆ ఫ్యాక్టరీకి సంబంధించినటువంటి యజమానిని బయటికి పిలవాలి, విచారణకు చేయాలి, పోలీస్ కేసు పెట్టాలి, విచారించాలి. తప్పుంటే తేల్చి జైలు శిక్ష కూడా వేయాల్సిన అవసరం ఉంది. మరొక విషయం ఏందంటే ఎవరి కుటుంబాలైతే రోడ్డున పడ్డాయో వాళ్లకు అన్ని రకాల సౌకర్యాలు కేవలం ₹1,00,00,000 ఇచ్చేసి దులిపేసుకోవడం కాకుండా మిగిలిన ఎవరికైతే కాలు చేయిపోయిందో లేకపోతే దెబ్బలు తగిలినాయో క్షతగాత్రులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా మంచి ట్రీట్మెంట్ ఇప్పించాలి. ట్రీట్మెంట్ ఇప్పించిన తర్వాత వాళ్ళు రికవరీ అయ్యి పని చేసుకునే వరకు వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ అంటే కూర్చుంటే కూడా జీతం ఇవ్వాలి. ఇవన్నీ చేయవలసిన అవసరం ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు స్ట్రెయిట్ గా ఆ రియాక్టర్ పేలిన ప్రాంగణంలోకి వెళ్ళి పర్యవేక్షించి వాళ్ళకు సూచనలు, ఆదేశాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇవాళ ఇంత ఈజీగా వాళ్ళకు ₹1,00,00,000 వస్తా ఉన్నాయి. సరే మిగిలిన వాళ్ళన్నా వాళ్ళు వాళ్ళ జీవనోపాధి కొరకు పనికొస్తాయి కదా అన్న ఆలోచనతోటి మా ముఖ్యమంత్రి గారు ఈ పని చేసిండ్రు. ఇంతకు ముందు ఉన్నటువంటి ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఆస్మాన్ జమీన్ ఫరక్ తేడా ఉందనేది కూడా ప్రజలు చర్చించుకుంటా ఉన్నారు. కాబట్టి పార్టీ పరంగా ప్రజలకు మంచి చేయాలని మాత్రం కోరుకుంటారు. రైట్ అండి, మీరు చెప్పారు, ఓకే, కరెక్ట్గానే ఓదార్పిచ్చారు, సంఘటన జరిగిన స్థలానికి వెళ్ళారు. కానీ ప్రజల నుంచి ఎట్లాంటి అభిప్రాయాలు వస్తున్నాయి అంటే ఇప్పుడు పరిశ్రమలో పనిచేసే కార్మికులు ఈ ప్రమాదం జరగడానికి కారణమైనా కానీ సరిగ్గా నివారణ చర్యలు తీసుకోకుండా ప్రభుత్వాలు అలాగే కంపెనీ యాజమాన్యులు దృష్టి సారించకపోవడం వల్లే ఇలాంటివి జరుగుతున్నాయి అనే అభిప్రాయాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మరి దాన్ని ఎలా చూడొచ్చు అంటారు? నేను అదే చెప్తున్నా గ్రేసి గారు. నేను ఏమంటున్నానంటే కంపెనీస్ యాక్ట్ సంబంధించి దానికి ఒక ప్రొసీజర్ ఉంటది. దానికి సంబంధించిన ఒక ఆ ఏరియా ఇన్స్పెక్టర్ ఉంటాడు. అంటే ఆ ఏరియాలో ఉన్నటువంటి ఆయన పరిధిలో వచ్చేటువంటి ప్రతి కంపెనీకి వెళ్ళి ఏమేమి ఇన్స్పెక్షన్ చేయాలో వాళ్ళు చేసిండ్రా లేదా, చేయకపోతే ఫస్ట్ తప్పు ఆ ఇన్స్పెక్టర్దే అవుతుంది. ఇన్స్పెక్టర్ మీద చర్యలు తీసుకోవాలి. ఆయనకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చిందే ఆయన పర్యవేక్షణ చేయమని కదా. వెళ్ళాలి, ఆ రియాక్టర్ చూడాలి, టెక్నికల్ స్టాఫ్ ఉన్నారా లేదా, సరి అయిన జాగ్రత్తలు తీసుకుంటున్నారా లేదా, తీసుకోకపోతే కంపెనీ మీద కూడా ఆ ఇన్స్పెక్టర్ చర్యలు తీసుకోవాలి. లేదు అని అంటే ప్రజలు కూడా ఇలా జరుగుతుందనే విషయం కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. కాబట్టి నేను ఏమంటున్నా అంటే లోతైన విచారణ జరగాలి, టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి విచారణ జరగాలి, మేనేజ్మెంట్ ఎక్స్పర్ట్ తోటి విచారణ జరగాలి, కంపెనీస్ యాక్ట్ కు సంబంధించినటువంటి ఎక్స్పర్ట్స్ తోటి కూడా విచారణ జరగాలి. ఈ 3 విచారణలను క్రోడీకరించిన తర్వాత తప్పెవరితో తేల్చాలి. నాకు తెలిసి ఇద్దరి తప్పు స్పష్టంగా కనిపిస్తా ఉంది. నెంబర్ 1, ఈ కంపెనీస్ యాక్ట్ కు సంబంధించినటువంటి ఇన్స్పెక్టర్ గారు సరిగా అంటే వెళ్ళి పర్యవేక్షణ చేయలేదనిపిస్తా ఉంది.
ఎట్ ద సేమ్ టైం మేనేజ్మెంట్ ఎవ్రీ డే ప్రతి సెకండ్ కూడా దాన్ని పర్యవేక్షించి ఏం జరుగుతుంది ఎలా జరుగుతుందని తెలుసుకొని దాన్ని రెక్టిఫై చేయవలసినటువంటి మేనేజ్మెంట్ అపాయింట్ చేసినటువంటి టెక్నికల్ స్టాఫ్ కూడా తప్పు ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది. నేను పేపర్లో చూశాను ఏంటంటే వీళ్ళు అంటే ఒక షిఫ్ట్ వాళ్ళు వెళ్ళిపోయి ఈ రియాక్టర్ ఉన్న దాని మీద ఫస్ట్ అంతస్తులో ఈ అంటే అనాలిసిస్ మన దీని బట్టి క్వాలిటీ అనాలిసిస్ కు సంబంధించిన స్టాఫ్ ఉంటారని విన్నా. వాళ్ళు అప్పుడే వచ్చి డ్యూటీ ఎక్కగానే కింద రియాక్టర్ పెడితే రియాక్టర్ కింద పనిచేసిన వాళ్ళ కంటే పైన ఉన్న వాళ్ళు ఎక్కువ చనిపోయారని తెలుస్తా ఉంది. ఇది ఎవరు కోరుకోకూడదు కదా. మనిషి బ్రతికుంటే ఏదో రకంగా ఏదో ఒక పని చేసుకొని బతుకుతాడు. ఒక ఇంట్లో ఒక పని చేసే మనిషి పోతే ఆ ఇల్లు చీకటైపోతుంది. అందులో పని చేసి సంపాదించి ఆ కుటుంబాన్ని పోషించే వారు ఉన్నారో లేరు కూడా మనకు తెలియదు. మరి అలాంటి వాళ్ళు పనిచేస్తున్నప్పుడు మేనేజ్మెంట్ ఖచ్చితంగా వాళ్ళు చెకప్ చేయాలి కదా. ఆ రియాక్టర్ కు సంబంధించి ఖచ్చితంగా ఎవ్రీడే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం చేస్తే తప్ప ఆడ అవకాశం లేదంటే బచాయించడానికి అవకాశం లేదు. కాబట్టి ఆయన ఇంత సంఘటన జరిగినా కూడా మేనేజ్మెంట్ కు సంబంధించినటువంటి పెద్ద మనిషి CEO అక్కడికి రాలేదు అని విన్న 2 రోజుల వరకు కూడా. అంటే ఎంత నిర్లక్ష్యంగా ఉన్నాడు అంటే కంపెనీకి సంబంధించిన యజమాని అంటే రావడానికి ఇంత సంఘటన జరిగితే చూడడానికి రావడానికే భయపడ్డటువంటి వ్యక్తి తప్పు చేసినట్టుగానే కదా. ఇప్పుడు థర్డ్ పర్సన్ గా మేము చూస్తా ఉన్నాం బయట నుండి. మాకేమనిపిస్తుంది అంటే అరే ఇంత సంఘటన జరిగితే రాలేటువంటి ఇప్పుడు మనిషి అంటే వీడు ఏదో తప్పు చేసిండని అనిపిస్తుంది. అనిపించకపోయినా తప్పు చేసిండు కాబట్టి అది పేలింది. లేకపోతే ఆయన కరెక్ట్ గా మేనేజ్ చేస్తే కరెక్ట్ గా దాన్ని చెకప్ చేస్తే ఎందుకు పేలుతుందండి? ఇక్కడ స్పష్టంగా ఇద్దరి తప్పు కనిపిస్తా ఉంది. కంపెనీస్ యాక్ట్ నుండి ఆ ఏరియా ఇన్స్పెక్టర్ తప్పు కనిపిస్తుంది, కంపెనీ యజమానిగా ఈయన తప్పు కూడా కనిపిస్తా ఉంది. వీళ్ళిద్దరి తప్పు వల్లనే ఇలా 60 మంది చాలా అంతకంటే పైచిలకు మంది చనిపోయింది. అది కూడా మాంసం ఒక టెర్రరిస్ట్ యాక్ట్ జరిగితే మాంసం ముద్దలు ఏర్పడినటువంటి పరిస్థితి ఇలా కంపెనీలో రియాక్టర్ పెరగడం వల్ల వచ్చింది అని అంటే వీళ్ళిద్దరి తప్పు కనిపిస్తుంది. కాబట్టి ప్రాథమికంగా అది కూడా విచారణ చేసి వీళ్ళిద్దరికి సరి అయిన శిక్ష వేయాలి. మేము ₹1 కోటి ఇచ్చినామంటే ₹1 కోటి ఇస్తే యజమాని చచ్చిపోతాడా? 10 కోట్లు ఇద్దాం, 10 కోట్లు ఇస్తే చచ్చిపోతాడా? 100 కోట్లు ఇస్తే చచ్చిపోతాడా? అంటే ఎవరినైనా ప్రాణమే కదా. నీ దగ్గర పనిచేసినంత మాత్రాన వాళ్ళకు జాగ్రత్తలు తీసుకోవద్దా? తీసుకోవాలి కదా. కింద రియాక్టర్ ఉంటే పైన ఈ టెక్నికల్ స్టాఫ్ ఉందనేది ఆయనకు తెలుస్తుంది కదా. అయినప్పటికీ కూడా నిర్లక్ష్యం వహించిండు. కాబట్టి నేనేమంటున్నానంటే ప్రభుత్వం కూడా స్ట్రిక్ట్ గా ఉంది. అందుకనే ముఖ్యమంత్రి గారు స్ట్రైట్ గా వెళ్ళి పర్యవేక్షణ చేసిండు. దాని మీద సరి అయిన విచారణ జరుగుతుంది. ఖచ్చితంగా ఎవరి తప్పున్నా వాళ్ళు ఊచలు లెక్క పెట్టాల్సిందే, చిప్పకూడు తినవలసిందే. ఇంకొకరికి కూడా బుద్ధి రావాలి. రైట్ అండి. రైట్ నర్సయ్య గారు.